హాయ్ వెల్కమ్ టు అన్యూ వ్యూస్. సో మొత్తానికి 4th వీక్ నామినేషన్స్కి వచ్చేసాం. సో ఫస్ట్ వీక్ అంత బోరింగ్, సెకండ్ వీక్ కూడా అబ్బా ఏంటి ఇలా ఉంది సీజన్ అనుకుని, థర్డ్ వీక్ కొంచెం బెటర్ అయింది. 4th వీక్కి ఇంకొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి. ఫైట్ చేసుకుంటున్నారు, వాయిస్ రేజ్ చేయలేని వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. గట్టిగా మాట్లాడే వాళ్ళని తగ్గించడానికి కూడా ట్రై చేస్తున్నారు. గొర్రెలు కసాయి వాళ్ళు అవుతున్నారు, కసాయి వాళ్ళు గొర్రెలు అవుతున్నారు. ఇంతకీ గొర్రె కసాయి స్టోరీ నేను కాసేపు చెప్తాను. సో ముందైతే నామినేషన్స్లో హైలైట్స్ ఏంటి, సో మన నబీల్ అస్త్రం ఎంతలా దూసుకుపోయింది సోనియా మీదకి, ఇది డిస్కషను. సో సోనియా నబీల్ ఈ రోజు మాత్రం సోనియాను ఒక రకంగా నబీల్ నోరు మూయించేశాడనే చెప్పాలి. సో నబీల్ వెళ్ళి సోనియాకి నామినేషన్ వేశాడు. దేని గురించి ఆల్రెడీ వాళ్ళకి లాస్ట్ వీక్ నుంచి డిస్కషన్స్ అవుతున్నాయి. సోనియా సంచాలక కింద ఉన్నప్పుడు బెలూన్ టాస్క్లోని సోనియా తప్పు చేస్తుంది కాబట్టి వాళ్ళ అబ్బాయి టీం ఓడిపోయిందని. సో అలాగే నబీల్ సంచాలక కింద చేస్తున్నప్పుడు కూడా సోనియా పైకి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ అక్కడ సిచ్యువేషన్స్లోని సోనియా వెళ్ళిపోయిందని చెప్పేసి పృథ్వీ నిఖిల్ కూడా వెళ్ళిపోయారు, టోన్ అనుకుంటూ. నిజంగా ఆ టైంలో చాలా ఓవర్గా బిహేవ్ చేశారు. సంచాలక మీద రెస్పెక్ట్ కూడా లేకుండా వాళ్ళు బిహేవ్ చేశారు. సో అవన్నీ మనసులో పెట్టుకున్నట్టు డామినేట్ చేశాడు. అయితే వెంటనే సోనియా ఊరుకోదు కదా, వెంటనే మాట్లాడడానికి ట్రై చేస్తుంది. నువ్వు ఆర్ఏ ఫెయిల్ సంచాలక్ అని చెప్పి ఏదో యాటిట్యూడ్ చూపించిపోతాను. వెంటనే ఓ అనుకుంటూ ఆపు నన్ను డీవియేట్ చేయకు. సో నేను చెప్పాలనుకుని చెప్తాను, నువ్వు మాత్రం నా నోరు ముయించుకొని చెప్పాడనమాట. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే సోనియా ఏం చేస్తుంది, ఎవరైనా తను నామినేట్ చేయాలన్నా లేదంటే ఎవరైనా ఏదైనా పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు ముందు ఎదుటి మనిషికి దానికన్నా నెగిటివ్ పాయింట్ ఏదైనా చెప్పి వాళ్ళ బ్రెయిన్ మీద స్టాంప్ వేస్తుంది. దాన్ని గట్టిగా ప్రెస్ చేసి వాళ్ళని డిప్రెషన్లోకి, అంటే వాళ్ళని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. అది తన స్ట్రాటజీ. కానీ ఇక్కడ ఈ రోజు నబీల్ విషయంలో మాత్రం అది వర్కౌట్ అవ్వలేదు. నిజంగా చెప్పాలంటే సోనియాకి భయపడ్డానికి కూడా ఇదే రీజన్. అందరూ ఒక్కొక్కరు ఇప్పుడైతే వాయిస్ రేజ్ చేస్తున్నారు, వెరీ గుడ్, ఇది ఉండాలి హౌస్లో. సో ఒక్కొక్క టైంలో ఏం చెప్తుందంటే, అజయ్ నేను నీకు గార్డియన్ ఏదంటే నీకు చెప్తున్నాను, నీకోసమే చెప్తున్నా అంటే, నువ్వు నా కోసం చెప్పేది నువ్వు నా గార్డియన్వా, నువ్వు నా పేరెంట్వా, నాకేం చెప్పక్కర్లేదు, నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను మాట్లాడుకుంటా అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాడు, ఎక్కడ తగ్గలే. సో తర్వాత నబీల్ వెళ్ళి పృథ్వీని నామినేట్ చేశాడు. సో దానికన్నా ముందు నబీల్ సోనియా నామినేట్ చేసినప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు లేస్తారు నాకు అర్థం కాదు, పృథ్వీనే నిఖిల్. సో ఒక టాస్క్ అయినప్పుడు గ్రూప్ టాస్క్లే ఉంటాయి, అక్కడ ఉన్నవి 2 గ్రూపుల టాస్క్లు. సో ఆబ్వియస్లీ టీం గురించి మాట్లాడతారు. టీం గురించి మాట్లాడిన వీళ్ళిద్దరే ఉన్నారు, టీంలో అందరూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఎందుకు లేవాలి. సో సోనియా గురించి అభయ్ నిఖిల్కి చెప్పాడు, అరే నీ ఆట మీద సోనియా ఇంప్రెషన్ పడుతుందని అందరికీ అనిపిస్తుంది, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండని కూడా చెప్పాడు. అయినా ఎక్కడ వినేది, వినడు. ఇంకొకటి, నామినేషన్స్లో ఎవరైనా మాట్లాడతారా, మాట్లాడకూడదు. అసలు నిఖిల్ ఒక పక్క చాలా తెలివిగా ఆడుతున్నాడు, సోనియాని ఎలా తొక్కలేనట్టు ఎలా తొక్కాలని చూస్తున్నాడు, బాగా ఆడుతున్నాడు అనుకున్న టైంలో ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేస్తాడు. ఈ పృథ్వీ అండ్ నిఖిల్ కలిపి, పృథ్వీ అంటే వదిలే ఏం ఆలోచించడు, ఎలా వెళ్తే అలా వెళ్ళిపోతాడు. నిఖిల్కి ఏమైంది. సో ఇలాంటి విషయాల్లోనే దొరికిపోతుంటారు. గ్రూప్ గేమ్ అని ఎందుకు ట్యాగులు పడతాయి, ఇలాగే పడుతుంటాయి. సో ఎంతైనా గ్రూపే, ఇలాంటివి చేసి ఇంకా ఇప్పుడు యష్మి లాంటి వాళ్ళు అన్నారు కదా, సోనియా అనుకుంటే ముందు వీళ్ళిద్దరిని వెపన్స్లో వాడుకుంటుందని, ఇలాంటి పాయింట్స్తోనే వాళ్ళకి ఇంకా దొరుకుతారు. సో వీళ్ళిద్దరన్నా చూసి ఇంకా రెచ్చిపోయింది సోనియా. కానీ నబీల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, అయిపోయింది. తర్వాత ఈ పృథ్వీ కూడా నబీల్ వేశాడు కదా, అందుకని మళ్ళీ సోనియా పృథ్వీ కలిపి నబీల్కి వేసేసాడు. ఎందుకంటే సోనియా అక్కడ తగ్గదు కదా, ఒక మాట అన్నామంటే 10 మాటలు అనేసి అవతల వాళ్ళని తగ్గించేసి నోరు ముయించేయాలి. అలాగే వెళ్ళింది నబీల్ దగ్గరికి, కానీ అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. అక్కడ కూడా నబీల్ ఎక్కడా రగ్గలేదు. సూపర్. నిజం చెప్పాలంటే ఈరోజు సోనియాకి బ్యాడ్ డే అనే చెప్పాలి. సో ఇంకా ఇంపార్టెంట్ నామినేషన్ ఏమైనా ఉంది అంటే యష్మి మణికంఠ, అది అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలోనే రైవల్రీ జరుగుతుంది కదా, సో దాని గురించి వేసింది. తర్వాత సోనియాకి వేసింది. సోనియాకి ఎందుకు వేసింది, ఇందాక నేను చెప్పాను కదా పాయింట్. సోనియా అనుకోండి ముందు ఇద్దరిని పెట్టి వెపన్స్లో ఆడతావు, తర్వాత అందరితో కంపేర్ చేసుకుని నీ గేమ్ ఎక్కడ కనబడలేదు అని చెప్పేసి. సో నా గేమ్ నీకు, అప్పుడు సోనియా మంది నా గేమ్ నీకు ఎక్కడ కనిపిస్తుందిలే, నువ్వు ఎవరిని నిఖిల్ని పృథ్వీని చూడడానికే సరిపోతుంది కదా అంది. సో ఈ మాట యష్మికి బాగా హట్ అయింది. ఎందుకంటే దీని వెనకట్లా రీజన్ ఉంది. నిజం చెప్పాలంటే సోనియా ఒక పాము లాంటిది, బొస్సు కొడుతూనే ఉంటుంది. లాస్ట్ వీక్ సోనియా నామినేషన్ చేసినప్పుడు సోనియాని ఒక మాట అంది, నువ్వెక్కడ ఆట ఆడుతున్నావు, నువ్వు అబ్బాయి నిఖిల్ పృథ్వీ చుట్టూ కూర్చొని కబుర్లు చెప్పడంతో, వాళ్ళతో సోదు కబుర్లు చెప్పి వాళ్ళకి ముచ్చట్లు చెప్పడంతో సరిపోతుంది, నువ్వు ఎక్కడ ఆట ఆడుతున్నావు అంది. సో ఆ మాటకి అక్కడేమనకుండా ఇక్కడ అంటించింది మాట చురుక. సో నీకు ఎక్కడ సరిపోద్ది, నిఖిల్ని పృథ్వీని చూడడానికి సరిపోద్ది కదా అని. కానీ యష్మి ఎందుకు అంత హట్ అయింది,
పృథ్వీకి యష్మి అంటే ఇష్టం అని ఒక టాక్ అక్కడ నడుస్తుంది అలా. సో ఇదే విషయం సోనియా పృథ్వీని అడిగింది. సో ఈ విషయం పృథ్వీ సోనియా నన్ను అడిగిందని చెప్పి యష్మికి చెప్పాడు. సో ఈ విషయం పృథ్వీ అది సోనియా బ్రెయిన్లోని యష్మి బ్రెయిన్లో ఉంది, అందుకే బాగా టచ్ అయిపోయింది. సో అందుకు బాగా ఓవర్ హర్ట్ అయిపోయింది. ఏడ్ చేసిన తర్వాత సో మళ్ళీ ఆ తర్వాత నామినేషన్స్ తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్యలో పెద్ద డిస్కషన్ అయింది. వదిలేను సోదిపురాను. ఈ తర్వాత ఏమైంది, నామినేషన్స్లో మొత్తం నామినేషన్స్ అయిపోయి 7 నిల్చున్నారు. ఎవరెవరు, పృథ్వీ, మన సోనియా, నైనిక, ప్రేరణ, ఆదిత్య గారు, మణికంఠ, ఇంకొకరు ఎవరు ఉన్నారు, నబీల్, వీళ్ళు ఉన్నారు. నిఖిల్కి ఒక ఇది ఇచ్చారు, ఏంటి పవర్ ఇచ్చారన్నమాట, ఎవరో ఒకరు సేవ్ చేయొచ్చు. నైనికని సేవ్ చేశాడు అనమాట. ఇక్కడతో చాప్టర్ క్లోజ్ ఈరోజు ఎపిసోడ్. అయితే లైవ్లో ఏమైంది, మన పృథ్వీ బాగా హట్ అయ్యాడండి. మొన్న ఎర్రగుడ్డ ఇవ్వలేదు, ఈ రోజు నామినేషన్స్ సేవ్ చేయలేదు, ఇంకెందుకురా నాయన నీ టీంలోకి వచ్చాను అని చెప్పి ఎవరిని నిఖిల్ని గట్టిగానే అడిగేశాడు. నాకు అసలు పెద్ద ఫస్ట్ టైం నీ అనవసరంగా నీ టీంలోకి వచ్చాను అనిపించింది, అవతల క్లైన్లోకి వెళ్ళిపోవాల్సింది, నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేయలేదని అడిగాడు. అడిగితే నిఖిల్ ఏం చెప్తాడు, సో ఎవరు నైనికకు అవసరం రా అంటాడు. కానీ అది కాదు కదా, నిఖిల్ బ్రెయిన్లో ఇంకోటి జరుగుతుంది. అదేంటి, సోనియాకి హెల్ప్ చేయాలి కానీ హెల్ప్ చేయకూడదు, సోనియాకి ఎదురు తిరగాలి కానీ ఎదురు తిరగలేనట్టు ఉండాలి, అదొకటి. అందుకని సోనియాకి చేయకూడదు. ఇంకొకటి ఏంటి, పృథ్వీకి హెల్ప్ చేశాడు అనుకో మళ్ళీ గ్రూప్ గేమ్ అంటారు, మళ్ళీ ఫ్రెండ్కి ఇచ్చుకోండి అంటారు, మళ్ళీ ఆ ట్యాగ్ వేసేస్తారు, వద్దు. అలాంటప్పుడు ఇప్పుడు నైనికకి ఇచ్చాను అనుకో, మొన్న కూడా అందరితో ఈక్వల్గా ఉన్నానని ఫీలింగ్ అందరికీ వస్తుంది. తర్వాత నైనిక కూడా మన నాగార్జున గారి దగ్గర నాకు నిఖిల్కి కొంచెం గ్యాప్ వచ్చేస్తుందండి అన్నది. సో ఆ గ్యాప్ని పూడ్చుకున్నట్టు ఉంటుంది. సో ఇన్ని కవర్ చేసుకోవడానికి ఒక రకమైన ప్లాన్లో మనోడు వెళ్తున్నాడు. సో ఇవన్నీ ఎక్కడ చెప్తాడు బయటికి, ఏదో అది చెప్పలేక ఏదో చెప్తున్నాడు. ఈ పృథ్వీకి అర్థం కాదు. కొంచెమైనా చిన్న లాజికల్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, కానీ అర్థం అవ్వట్లేదు. సో అనుకుంటున్నాడు అనమాట, అనవసరంగా టీంలోకి వచ్చానని. మళ్ళీ బక్రాన్ అయిపోయింది. మళ్ళీ కసాయివాడు ఎవరయ్యాడు, మన పృథ్వీ అయ్యాడు. మన పృథ్వీ అయ్యాడు. కసాయివాడు మన నిఖిల్ అయ్యాడు. అంతకుముందు ఇదే గొర్రె కసాయివాళ్ళ స్టోరీలో గొర్రె నిఖిల్ అయ్యాడు, కసాయివాళ్ళు ఇంకొకరు అయ్యారు. ఈ గొర్రె కసాయిలు ఈ స్టోరీ ఇలా జరుగుతూనే ఉంటుంది. సో మొత్తానికి అది పృథ్వీ నిఖిల్ మధ్యలో ఇది కొంచెం ఏమన్నా కంటిన్యూ అవుతుందా, నామినేషన్స్ వరకు వెళ్తుందా, లేకపోతే వీళ్ళ మధ్యలో డిస్కషన్ జరుగుతుందో, మరి నెక్స్ట్ డే ఫర్దర్గా ఎలా మూవ్మెంట్ తీసుకుంటారో చూడాలి. ఇదే విషయం ఈ రోజుకి అయిపోయింది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. టేక్ కేర్, బాయ్.